న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో భారత జట్టుకు సొంత గడ్డపై ఘోర అవమానం ఎదురైంది. ఈ అవమానాన్ని దిగమింగుతూ టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ కోసం అడుగుపెట్టింది. మొత్తం 5 టెస్టుల ఈ సిరీస్లో టీమిండియా కనీసం 4 గెలిస్తేనే ఎవరి మీద ఆధారపడకుండా WTC ఫైనల్స్ కు నేరుగా చేరుకుంటుంది. ఆసీస్ గడ్డపై ఇన్ని టెస్టులు గెలవడం టీమిండియాకు ఈ పరిస్థితుల్లో అగ్ని పరీక్ష కన్నా ఎక్కువే అని చెప్పాలి. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే కానీ టీమిండియా ఈ అసాధారణ ఫీట్ ని సాధించలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా స్క్వాడ్ లో ఉన్న ఓ 4 ఆటగాళ్లపై ఈ సిరీస్ లో అందరూ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ వారి ఆట తీరును గమనించనున్నారు. ఈ లిస్ట్ లో మొదటగా కేఎల్ రాహుల్ గురించి చెప్పుకోవాలి. గాయపడి తిరిగొచ్చిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత వరుసగా జట్టులో అవకాశాలు దక్కించుకుంటున్నా ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లలో పూర్తిగా విఫలమవడం, ఇప్పుడు ఆస్ట్రేలియా ఏపై ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా ఏ తరపున ఆడుతూ ఫెయిల్ అవ్వడంతో అతనిపై విమర్శలు ఎక్కువైపోయాయి. కేఎల్ రాహుల్ ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఎన్నో నెలలవుతోంది. ఆఖరికి ఐపీఎల్లో కూడా పేలవ ప్రదర్శన కారణంగా లక్నో జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. అయినా కూడా కొత్త కోచ్ గంభీర్ చాలా రోజులుగా కేఎల్ రాహుల్ పై ఎన్నో అంచనాలు పెట్టుకుని అతన్ని వెనకేసుకొస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ తన స్థాయిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ లో గనుక కేఎల్ రాహుల్ ఫెయిల్ అయితే బీసీసీఐ నిర్దాక్షణీయంగా అతన్ని పక్కన పెట్టేయడం ఖాయం. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు మొహమ్మద్ సిరాజ్. జట్టులో సీనియర్ ఆటగాడిగా సిరాజ్ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు, కానీ తన బౌలింగ్ లో మాత్రం ఆ సీనియారిటీని చూపించలేకపోతున్నాడు. నిలకడలేమి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చాలా సందర్భాల్లో టీమిండియాకు పనికొచ్చే విధంగా బౌలింగ్ అయితే చేయడం లేదు. అతనిపై పూర్తి బాధ్యత పెట్టేంత గొప్ప బౌలింగ్ ను చేయడంలో సిరాజ్ ఫెయిల్ అయ్యాడు. గతంలో సిరాజ్ లో ఉన్న స్పార్క్ ప్రస్తుతం కనపడడం లేదు. ముఖ్యంగా వికెట్లు తీయడంలో బాగా వెనుకబడుతున్నాడు. సిరాజ్ బౌలింగ్ ను బ్యాటర్లు చాలా సులభంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్లు ఫాస్ట్ బౌలింగ్ కు చాలా బాగా అనుకూలిస్తాయి. ఈ పరిస్థితిలో అబోవ్ యావరేజ్ ఫాస్ట్ బౌలర్ కూడా అత్యుత్తమ బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సిరాజ్ వికెట్లు పడగొట్టి టీమిండియాకు తనలో ఇంకా ఫైర్ తగ్గలేదని నిరూపించాలి. అలా కాకుండా మళ్లీ ఫెయిల్ అయితే మాత్రం ఈ టెస్ట్ సిరీస్ అనంతరం అతని స్థానంలో ఒక యువ బౌలర్ కు పర్మనెంట్ గా చోటు దక్కడం ఖాయం. ఈ లిస్ట్ లో ఉన్న మరొక సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో కింగ్ కోహ్లీగా, రన్ మెషిన్ గా టెస్టులకు రారాజుగా పేరు పొందిన కోహ్లీ గత కొన్ని నెలలుగా టెస్ట్ క్రికెట్ లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్ సిరీస్ ఆడగా ఆ 2 సిరీస్లలోనూ కోహ్లీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా గత 2-3 ఏళ్లుగా కోహ్లీ టెస్ట్ గణాంకాలను పరిశీలిస్తే అతడి బ్యాటింగ్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో అతడి బ్యాటింగ్ మరింత కలవరపెడుతూ టీమిండియా కొంప ముంచుతోంది. అతడు దిగుతున్న స్థానంలో కనీసం ప్రభావం చూపలేక, టైలెండర్లు చేసినన్ని పరుగులు కూడా చేయలేక వెనుదిరగడం ఏ క్రికెట్ అభిమానినైనా బాధించే విషయం. ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీకి ఈ టెస్ట్ సిరీస్ చాలా కీలకం కానుంది. తనలో ఇంకా టెస్ట్ బ్యాటింగ్ మిగిలి ఉంది అని నిరూపించుకోవాలంటే ఇప్పుడు జరగబోయే 5 టెస్టుల్లో కనీసం 3 టెస్టుల్లో కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేయాలి. అప్పుడే అతడు తన స్థాయికి తగ్గ ఆట తీరుని ప్రదర్శించినట్టు లెక్క. ఈ లెక్క తప్పితే టీమిండియా WTC ఫైనల్ లెక్కలు కూడా తారుమారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోహ్లీ ఈ సిరీస్ లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాలి. ఈ లిస్ట్ లో చివరగా సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ప్రస్తుతం అతని వయసు 38 ఏళ్లు. ఎంతకాలంగా టెస్టుల్లో అశ్విన్, జడేజా ద్వయం స్పిన్ ఆల్రౌండర్లుగా అసాధారణ ఆట తీరును ప్రదర్శించారు. వారిద్దరి ఆట కారణంగానే టీమిండియా ఎన్నో విజయాలు నమోదు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత 2-3 ఏళ్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంటే కూడా టీమిండియా విజయాలలో ఈ ఇద్దరి పాత్ర ఎక్కువ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరు బ్యాటింగ్ లో కొద్దిగా ట్రాక్ తప్పడం వల్లే టీమిండియా ఇన్ని అపజయాలను టెస్టుల్లో మూటగట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు అశ్విన్ బౌలింగ్ లో కొద్దిగా స్థిరత్వం లోపించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలోలాగా బ్యాటర్లను అశ్విన్ రెగ్యులర్ గా ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు. ఈ మధ్య భారత్ లో జరిగిన టెస్ట్ సిరీస్లను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. WTC ఫైనల్లో గనుక ఇండియా అడుగు పెడితే అశ్విన్ అటుపై టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆసీస్ పై, అలానే టెస్ట్ క్రికెట్ లో ఘనమైన చరిత్ర ఉన్న అశ్విన్ మరొక్కసారి ఆ చరిత్రను పునరావృతం చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ లో ఒక సూపర్ ఆల్రౌండర్ గా తనదైన ముద్ర వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అశ్విన్ కనుక తన రేంజ్ ఆట తీరును ప్రదర్శిస్తే ఆస్ట్రేలియాకు చుక్కలు, మన ఖాతాలో విక్టరీలు ఉండడం ఖాయం. మరి అశ్విన్ తన టెస్ట్ కెరీర్లో చివరి పేజీని ఎలా లిఖిస్తాడో మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ఈ 4 కాకుండా ఇంకా ఏ ఆటగాళ్లకు ఈ సిరీస్ చాలా కీలకమో కామెంట్ చేయండి.
మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.